ఫ్రెండ్స్, నేను భారతి మాట్లాడేది. నేను ఇప్పుడొచ్చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని, ఆవాలు, జీలకర్ర ఏసుకొని, ఎర్రగడ్డ ఏసుకొని, టమాటాలు, కరివేపాకు, మళ్ళా ఎండుమిరపకాయ ఏసుకున్నాను. కారము, ధనియాల పౌడరు, పసుపు అనిక బాగా కలపండి. అనిక వచ్చేసి కొంచెం కొంచెం చింతపండు ఏసుకున్నాను. అనిక జార్‌లో గ్రైండ్ చేసుకొని, అనిక ఒక ప్యాన్‌లో ఏసుకున్నాను. తాలింపంత అవసరం లేదు. ఇప్పుడొచ్చేసి ఒక బౌల్ తీసుకున్న, ఆ బౌల్‌లో గోధుమ పిండి, ఆ బౌల్‌లోనే రాగి పిండేసుకున్నాను. వాటర్ పోసుకొని అనికి బాగా కలుపుకోవాలి ఉప్పేసుకొని. అనేక చపాతీ పిండి మనం చపాతీలు ఎట్ట చేస్తామే చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిలేసుకోండి. మనమొచ్చేసి బాగా కలుపుతా ఉంటే అది చేతికంతా అంటుకుంటది. సరేనా? చూడండి ఎట్ట రుద్దుకొనేసి నేనొచ్చి చూడు ఇట్లా బాగా చపాతీ కర్ర తీసుకొనేసి రుద్దుకొని అదొచ్చేసి అది నాన్ స్టిక్ తవ్వ ఉంది గదా! దాంట్లో ఏసుకున్నాను. చూడండి బాగా కాలాలి. ఇట్లా బాగా కాల్సి నూనె ఎయకండి. ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌లో వచ్చేసి నీళ్ళు పిండి అనేక ఆ నీళ్ళు సహాయంలోనే అది సైడ్‌లంతా స్ప్రెడ్ చేయండి. బాగా ఉబ్బద్ది, బాగా కాలద్ది. సరేనా? అది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకుంటే బాగా కాలద్ది. అయితే స్లిమ్‌లోనే పెట్టండి. స్లిమ్‌లోనే పెడితే బాగా అదొచ్చేసి కాలద్ది. చూడండి ఎట్ట ఉబ్బతా ఉందో, ఎంత బాగుంటది. ఎప్పుడు మనం దోసలు, ఇడ్లీలు తిని మనకే బోరుగుంది. ఇట్లా చేసుకొని తింటే ఒకసారి బాగుంటది. వేరే కాంబినేషన్ వచ్చేసి దానికొచ్చి టమాటా గొజ్జు ప్లస్ ఇది. దాంట్లో నెయ్యేసుకొని తిన్నా గూడా బాగుంటది. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ నేను కుకింగ్ చేస్తాను. మీరు చూడండి. సరేనా? ఇదేం పెద్ద ప్రాసెస్ గూడా కాదు. ఇది సింపుల్‌గా చేస్తా ఉన్నాను నేను. చూడండి కాంబినేషను టమాటో గొజ్జు అదిగో అది రాగి పిండి, గోధుమ పిండి అది హెల్త్‌కి గూడా చాలా మంచిగా బాగుంటది. ఎర్రగడ్డ, మళ్ళీ క్యారెట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.